కెనడా మ్యాప్ను ఒకసారి జాగ్రత్తగా చూస్తే దేశం మధ్యలో ఒక భారీ గుంటలా కనిపించే ప్రాంతం కనిపిస్తుంది. ఖండం నుంచి ఒక పెద్ద ముక్కను కొరికినట్టుగా ఉండే ఆ ప్రాంతమే హడ్సన్ బే. ఇది సాధారణ సముద్రపు అఖాతం కాదు. కెనడా వాతావరణం, జనాభా, చరిత్ర మరియు ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం చూపిన ఒక భౌగోళిక అద్భుతం. హడ్సన్ బే కెనడా ఈశాన్య భాగంలో ఉంది. దీని చుట్టూ మనిటోబా, అంటారియో, క్యూబెక్ రాష్ట్రాలు మరియు నూనౌట్ ప్రాంతం ఉన్నాయి. ఇది అట్లాంటిక్ మహాసముద్రంతో మరియు ఆర్కిటిక్ మహాసముద్రంతో కలుస్తుంది. దీని విస్తీర్ణం సుమారు 1.2 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ప్రపంచంలో రెండో అతిపెద్ద బేగా ఇది గుర్తింపు పొందింది. ఇంత పెద్ద నీటి ప్రాంతం అయినప్పటికీ దీని లోతు చాలా తక్కువ. సగటు లోతు కేవలం 100 మీటర్లు మాత్రమే. అందుకే దీనిని ఎపికాంటినెంటల్ సీ అని పిలుస్తారు, అంటే ఖండంపై ఏర్పడిన లోతట్టు సముద్రం. ఈ బే ఏర్పడటానికి ప్రధాన కారణం చివరి మంచు యుగం. వేల సంవత్సరాల క్రితం ఉత్తర అమెరికా మొత్తం భారీ మంచు పొరతో పడి ఉండేది. ఆ మంచు బరువు భూమిని లోపలికి నెట్టేసి ఒక పెద్ద గుంటను సృష్టించింది. మంచు కరిగిపోయిన తర్వాత ఆ గుంటలో నీరు చేరి హడ్సన్ బేగా మారింది. ఇప్పటికీ ఆ ప్రాంతం నెమ్మదిగా పైకి లేస్తూనే ఉంది. హడ్సన్ బేలో మరో విచిత్రం దాని నీరు. సాధారణ సముద్రాల్లా ఇది చాలా ఉప్పుగా ఉండదు. కారణం, ఉత్తర అమెరికాలోని అనేక పెద్ద నలు ఈ బేలో కలవడం. చర్చిల్, నెల్సన్ వంటి నలు భారీగా మంచినీటిని ఇక్కడికి తీసుకొస్తాయి. అందువల్ల ఇందులో ఉప్పు శాతం తక్కువగా ఉంటుంది. చలికాలం వచ్చినప్పుడు హడ్సన్ బే పూర్తిగా గడ్డకట్టిపోతుంది. ఈ మంచు పోలార్ ఎలుగుబంట్లకు వేట రహదారిలా ఉపయోగపడుతుంది. వేసవిలో మంచు కరిగిపోతే మళ్లీ ఇది సాధారణ నీటి ప్రాంతంలా మారుతుంది. ప్రతి సంవత్సరం ఇంత భారీ స్థాయిలో మంచు కరగడం, గడ్డకట్టడం ప్రపంచంలో చాలా అరుదు. హడ్సన్ బే మానవ చరిత్రలో కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. 1610లో ఇంగ్లీష్ అన్వేషకుడు హెన్రీ హడ్సన్ ఈ ప్రాంతానికి చేరుకున్నాడు. అతను ఆసియాకు వెళ్లే సముద్ర మార్గాన్ని కనుగొన్నానని అనుకున్నాడు. కాని చలికాలం రావడంతో అతని ఓడ మంచులో చిక్కుకుంది. ఆకలి, చలితో బాధపడిన సిబ్బంది చివరకు తిరుగుబాటు చేసి హడ్సన్ను చిన్న పడవలో వదిలేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అతని గురించి ఎలాంటి సమాచారం దొరకలేదు. కొన్ని దశాబ్దాల తర్వాత ఇదే ప్రాంతం ప్రపంచంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాలలో ఒకటికి కేంద్రంగా మారింది. అప్పట్లో యూరప్లో బీవర్ చర్మాలతో చేసిన టోపీలకు భారీ డిమాండ్ ఉండేది. కెనడా అడవుల్లో అత్యుత్తమ బీవర్ చర్మాలు లభించేవి. హడ్సన్ బేలోకి అనేక నదులు చేరుతుండటంతో వ్యాపారం చాలా సులభమైంది. 1670లో హడ్సన్ బే కంపెనీ స్థాపించబడింది. ఇంగ్లాండ్ రాజు ఈ కంపెనీకి రూపర్ట్స్ ల్యాండ్ అనే భారీ భూభాగంపై హక్కులిచ్చాడు. అది నేటి కెనడాలో దాదాపు 3/4 ప్రాంతం. ఈ కంపెనీ కెనడా ప్రారంభ ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో కీలక పాత్ర పోషించింది. హడ్సన్ బే కెనడా వాతావరణాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. సాధారణంగా పెద్ద నీటి ప్రాంతాలు చుట్టుపక్కల భూమిని వెచ్చగా ఉంచుతాయి. కానీ హడ్సన్ బే ప్రతి సంవత్సరం మంచుగా మారిపోవడం వల్ల అది భూమిని వెచ్చగా ఉంచలేకపోతుంది. దాంతో కెనడా లోపలి ప్రాంతాలు తీవ్రమైన చలితో నిండిపోతాయి. దీనివల్ల కెనడా జనాభా పంపిణీ చాలా విచిత్రంగా మారింది. కెనడాలోని దాదాపు 90% మంది అమెరికా సరిహద్దుకు దగ్గరగా నివసిస్తున్నారు. దేశం మధ్యభాగం చాలా చల్లగా ఉండటం వల్ల అక్కడ పెద్ద నగరాలు అభివృద్ధి చెందలేదు. అయితే ఈ ప్రాంతం పూర్తిగా ఉపయోగం లేనిది కాదు. హడ్సన్ బే పరిసర ప్రాంతాల్లో నికెల్, రాగి, జింక్, వజాలు వంటి విలువైన ఖనిజాలు లభిస్తాయి. అలాగే ఈ ప్రాంతంలోని నదులపై నిర్మించిన జల విద్యుత్ ప్రాజెక్టులు భారీగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో హడ్సన్ బే మరింత ప్రాముఖ్యత పొందుతోంది. మంచు త్వరగా కరిగిపోవడం వల్ల కొత్త సముద్ర మార్గాలు తెరుచుకుంటున్నాయి. భవిష్యత్తులో ఇది ప్రపంచ సముద్ర వాణిజ్యానికి కీలక మార్గంగా మారే అవకాశం ఉంది.